ఆపరేషన్ను ముమ్మరం చేశారు భద్రతా బలగాలు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు, ముప్పాల లక్ష్మణరావు, కట్టం సుదర్శన్, మాలోజుల్లా తిరుపతి కోసం భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్రెగుట్టలను ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు అక్కడ శాశ్వత బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో జవాన్లతో అడవి ప్రాంతాలలో నిరంతర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. భద్రతా బలగాల కూంబింగ్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో నక్సలైట్లపై భారీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. కర్రెగుట్టలో 14వ రోజు కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా గుట్టలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి. నక్సల్ సంస్థకు చెందినటువంటి అగ్ర నేతలు ఉన్నారు అన్న నేపథ్యంలో కరెంగుట్ట సంబంధించి కొండలన్నీ కూడా సైనికులు చుట్టుముట్టేస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అతిపెద్ద కమిటీ, పోలిట్ బ్యూరో, అలాగే కార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కర్రెగుట్టలో ఉన్నట్టుగా సమాచారం రావడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలని కర్రెగుట్ట లక్ష్యంగా చేసుకుని ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించేందుకు పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే మోహరించారు. 14వ రోజు కూడా భారీ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తుంది. 1 కోటికి పైగా రివార్డు ఉన్నటువంటి మావోయిస్టు అగ్రనేతలు ఇంకా కర్రెగుట్టలోనే ఉన్నట్టుగా సమాచారం ఉండడంతో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలోనే బేస్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కర్రెగుట్టను శాశ్వతంగా ఆధీనాలకు తెచ్చుకునేందుకు శాశ్వత బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు భద్రతా బలగాలు. పెద్ద ఎత్తున ఆ ప్రాంతం అంతా కూడా భద్రతా బలగాల పక్కన అయితే కంటిన్యూ అవుతుంది. అటు బీజాపూర్ జిల్లా కావచ్చు, ఇటు తెలంగాణ బోర్డర్ గా ఉన్నట్టు వెంకటాపురం నుంచి కూడా దాదాపు 20 కిలోమీటర్ల మేర కర్రెగుట్టలు అనేవి ఏర్పడి ఉన్నాయి. ఆ ప్రాంతం పూర్తిగా మావోయిస్టులకు పెట్టన కోటగా ఉండేది. ఆ ప్రాంతంలో ఒక్కొక్క గుట్టను కూడా ఇప్పటికే కర్రెగుట్టలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసుల ఆధిపత్యం అయితే కొనసాగిస్తున్నారు. అయితే మావోయిస్టులు అక్కడ కర్రెగుట్టలో ఉన్నారా లేదా అన్న దానిపై ఎటువంటి స్పష్టత అయితే పోలీసులు ఇవ్వట్లేదు. కానీ కూంబింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు, సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాలను ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నటువంటి భద్రతా బలగాలు అన్ని ప్రాంతాల్లో కూడా పట్టు నిలుపుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలతో ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కర్రెగుట్టల్లో ఇంకా సెర్చ్ అయితే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ రవికిరణ్.